ఆమె ఒక మాజీ ఎంపీ కమ్ హీరోయిన్. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన కమెంట్స్ తో ట్రోలర్స్ కి టార్గెట్ అయిపోతూ ఉంటారు పాపం. ఈసారి ఏకంగా హీరో దర్శన్ ఫ్యాన్స్ కి టార్గెట్ అయ్యారు. నోటికొచ్చిందల్లా వాగుతూ సోషల్ మీడియా వేదికగా ఆమెపై అటాక్ దిగారు. ఒకటా రెండా దర్శన్ ఫ్యాన్స్ గంపగుత్తగా కూడబలుక్కుని థ్రెటనింగ్ మెసేజెస్ తో పాటు అసభ్య పదజాలంతో దూషించడం కూడా మొదలుపెట్టారు. దీంతో ఆమె కూడా రివర్స్ అటాక్ దిగారు. ఇంతకీ ఆమె దర్శన్ ఫ్యాన్స్ కి ఎందుకు టార్గెట్ అయింది? కన్నడ నటి మాజీ ఎంపీ రమ్య అప్పుడప్పుడు వివాదాస్పద కమెంట్స్ తో హెడ్లైన్స్ కెక్కుతూ ఉంటారు. ఓ రకంగా కన్నడ నాట ఫైర్ బ్రాండ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు రమ్యపై హీరో దర్శన్ ఫ్యాన్స్ పగబట్టారు. అసభ్య పదజాలంతో రమ్యను టార్గెట్ చేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ అభిమానులు రమ్యను టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. రేణుకాస్వామి బదులు నిన్నే చంపాల్సింది అంటూ బెదిరిస్తున్నారని, అసభ్య మెసేజ్లతో హింసిస్తున్నారని రమ్య వాపోయారు. దీనిపై పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. మొత్తం 43 సోషల్ మీడియా అకౌంట్లపై ఫిర్యాదు చేసి రోజుల కిందట సుప్రీంకోర్టులో దర్శన్ బెయిల్ పై విచారణ జరిగింది. దర్శన్ కు బెయిల్ ఇవ్వడంపై సుప్రీంకోర్టు తప్పుపట్టింది. దీనిపై రమ్య స్పందిస్తూ భారతదేశంలోని సామాన్య ప్రజలకు సుప్రీంకోర్టు ఆశాకిరణం లాంటిదని, రేణుకాస్వామి కుటుంబానికి న్యాయం జరుగుతుందనే ఆశ ఉందంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది రమ్య. దీంతో దర్శన్ అభిమానులు రెచ్చిపోయారు. రమ్యకు అసభ్యకరమైన సందేశాలు పంపడం ప్రారంభించారు. దర్శన్ ఫ్యాన్స్ పిచ్చిరాతలపై మండిపడుతూ సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న వేధింపులపై సీరియస్ యాక్షన్ ఉండాలన్నారు రమ్య. దర్శన్ ఫ్యాన్స్ పంపిన అసభ్య సందేశాల స్క్రీన్ షాట్లను తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. మరోవైపు రమ్యపై జరుగుతున్న ట్రోలింగ్ ను శాండిల్వుడ్ ఖండించింది. రమ్యపై ట్రోలింగ్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హోంమంత్రికి లేఖ రాసింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర మహిళా కమిషన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రమ్యకు మద్దతుగా నిలిచింది.